మమ్మీ మమ్మీ లడ్డు కావాలి మమ్మీ. ఉన్నాయి కదా తినిపో. అయిపోయినాయి మమ్మీ. నాకు ముందు చెప్పాలి కదా నాన్న. సరే అయితే 30 minutes లో నీకు లడ్డు చేస్తా. ఓకే, మా పాపకు లడ్డు చేసేస్తాను. ప్రోటీన్ లడ్డు తయారు చేసే విధానము: ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయ్యాక ఫ్లేక్ సీడ్స్ని రోస్ట్ చేసుకోవాలి. అలాగే పీనట్స్ని కూడా దోరగా స్లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసేసుకొని, కచ్చా పచ్చగా లేకుండా బాగా రోస్ట్ చేసుకుంటే నీకు టేస్ట్ బాగా వస్తుందండి. ఎందుకంటే కమ్మతనం అనేది ఎక్కువ వస్తుంది పీనట్స్లో. పీనట్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత అలాగే ఆల్మండ్స్ని కూడా అలాగే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. వీటిని ఎంత స్లోగా బాగా చిన్నగా స్లో ఫ్లేమ్ పెట్టి దోరగా వేయించుకుంటామో వాటిల్లో అంత బాగా ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే తర్వాత నూగుల్ని తీసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే హీటెడ్గా ఉంటుంది కదా ప్యాను, మరి ఎక్కువగా మాడతాయి కాబట్టి నేను మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మీరు తెల్ల నూగులు కూడా తీసుకోవచ్చు, అది ఆప్షనల్. వేయించిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా క్రాస్ పౌడర్ వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేసుకోవడం వల్ల ముద్ద ముద్దగా అవుతుంది. అట్లా కాకుండా మధ్య మధ్యలో అలా స్పూన్తో కలబెట్టుకుంటూ చిన్నగా బాగా గ్రైండ్ చేసుకుంటే క్రాస్ పౌడర్ వచ్చేటట్టుగా చూసుకుంటే చాలు. ఇదిగో చూసారా ఇట్లా. తరువాత బెల్లం తీసుకొని దాన్ని పాకానికి రెడీ చేసుకోవాలి. అది మీ ఆప్షనల్ అండి. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు, తక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో నేనైతే దానికి సరిపడే తీసుకున్నాను. తర్వాత ప్యాన్ రెడీ చేసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలి పాకానికి. తర్వాత ఇలా బెల్లం వేసేసుకొని బాగా పాకం వచ్చేంత వరకు వాటిని బాగా స్టిర్ చేసుకుంటూ పాకంని రెడీ చేసుకోవాలి. దీన్ని తీగ పాకం వచ్చేంత వరకు మనము బాయిల్ చేసుకొని చూసుకోవాలి. ఒకవేళ మనకు తెలుసుకోవాలంటే పక్కన నీళ్లు ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఒక డ్రాప్ వేసుకుంటే అది మీకు అర్థమవుతుంది తీగ పాకం వచ్చిందా లేదా అనేసి. లమ్స్ అన్ని క్లియర్ అయినంత వరకు బాగా స్టిర్ చేసుకొని తర్వాత వడగట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని పాకాన్ని మాత్రం మనం బాగా తయారు చేసుకునేది ఉంటుంది. ఏ మాత్రం కొంచెం గట్టి పడినా కూడా మనకి మొత్తం అంత ప్రాసెస్ అంతా ఇది డ్యామేజ్ అయిపోతుంది. సో బాగా తీగ పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ అక్కడే స్టవ్ కాడ మాత్రం ఖచ్చితంగా నిలబడి చూసుకుంటూ ఉండాలి. లేకుంటే మొత్తం అంతా, ఎందుకంటే పాకమే దీనికి అంతా మెయిన్. ఈ పాకం కొంచెం గట్టిపడినా మనం లడ్డు చేసుకోవడానికి కుదరదు. అలాగే కొంచెం ఎక్కువ ఇట్లా ముద్దగా ఉన్నా కూడా లడ్డు అనేది మనం చేసుకోవడానికి రాదండి. కాబట్టి మనం ఖచ్చితంగా తీగ పాకం ఇలా వచ్చేటట్టుగా చేసుకుంటే నీకు ముద్ద కట్టడము లడ్డుని చాలా ఈజీగా ఉంటది. అలాగా తీగ పాకం వచ్చిన తర్వాత ఇలాగ 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెము మళ్ళీ ఇలాచి పొడి యాడ్ చేసుకుంటే నీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది. పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఆ స్మెల్ కి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. నెయ్యి ఇలాచి పొడి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత కొద్దిగా పౌడర్ వేసుకుంటూ బాగా దాన్ని కలబెట్టుకుంటూ రావాలి. లమ్స్ రాకుండా అవి ఉంటలుగా రాకుండా బాగా కొంచెంగా వేసుకొని కలబెట్టుకోవడం వల్ల ఈ లడ్డూస్ అనేవి బాగా వస్తాయి. కొంచెం వామ్ గా ఉన్నప్పుడే మనము లడ్డూలు అనేసి చేసేసుకుందాము. ఇలా కలబెట్టేసుకున్నాక ఒకవేళ మీకు గట్టితనం అని అనిపిస్తే గట్టితనం అనిపిస్తే మళ్ళీ నెయ్యి వేసుకొని బాగా కలుపుకునేసి వాటిని ఉంటలు కట్టేసుకోండి, బాగుంటది. నాకైతే కొంచెం గట్టిగా అనిపించడం వల్ల మళ్ళీ కొంచెం నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ వాటిని కలుపుకున్నాను. ఎందుకంటే ఉంటలు అనేటివి బాగా ముద్ద కట్టుకోవడానికి వస్తాయి కాబట్టి. మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. లడ్డూస్ని రెడీ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్స్లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల 1 వీక్ నుంచి 10 డేస్ వరకు నిలువ ఉంటాయి. నేనైతే మా పాపకు వీక్లీ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. Okay, come on, laddu ready. Sit down first. Okay, take. Try it. It's yours.
I think yours. No, that's mine. Tell me, how is it? Nice. Yeah. Nice. Very good. You like it, huh? Yeah. Enjoy. Yay. Taste it. Jaggery. It's very high protein laddu. Jaggery. For your iron, calcium, and you have if you have hair growth, too much hair growth, immunity, strong immunity, for skin, for your hair, and you have too much iron and calcium in this laddu, so it's very Tasty. and healthy. Healthy laddu. It has jaggery and the peanut, and it have a almond and the flax seeds. Does it have almond milk? Yeah, it's inside. Yeah. Almond milk?